హలో, ఈ సెషన్లో అబ్ట్యూజ్ యాంగిల్ని యాంగులర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించే ప్రాక్టీస్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ ఉపయోగించి వేరువేరు కాంపోనెంట్స్ అబ్ట్యూజ్ యాంగిల్ కొలవగలరు. అబ్ట్యూజ్ యాంగిల్ సెట్టింగ్ కోసం వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ చదవగలరు. ప్రొసీజర్కి అవసరమైన టూల్స్ ఏంటో చూద్దాం. స్టీల్ రూల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, ఫైల్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రేడ్స్ అండ్ సైజెస్, మార్కింగ్ మీడియా, డాట్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, anvil, surface table, angle plate, vernier height gauge, drills of different sizes, drilling machine, check key, small flat chisel, hacksaw blade with frame, vernier bevel protractor, vernier caliper, lubricating oil. బెవెల్ ప్రొట్రాక్టర్ ఉపయోగించి యాంగిల్స్ కొలవడానికి స్పెసిమెన్స్ సిద్ధం చేయడం ఇప్పుడు నేర్చుకుందాం. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. బాస్టర్డ్ ఫైల్ ఉపయోగించి అన్ని ఫేసెస్ ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి 70 mm x 40 mm సైజ్కి మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి వర్క్ పీస్ పైన విట్నెస్ మార్క్ చేయండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి సంబంధిత సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. స్టీల్ రూల్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. స్పెసిమెన్స్ సిద్ధం చేయడం కోసం పైన పేర్కొన్న విధానంలో అటువంటి 3 వర్క్ పీసెస్ సిద్ధం చేయండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా మళ్ళీ అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ మరియు యాంగిల్ ప్లేట్ శుభ్రం చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ యొక్క అన్ని కదిలే భాగాలు పనిచేస్తున్నాయి అని నిర్ధారించుకోండి. సర్ఫేస్ టేబుల్ పైన యాంగిల్ ప్లేట్ సహాయంతో జాబ్కి సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనం స్పెసిమెన్స్ తయారు చేయడం నేర్చుకుందాం. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ సి నుండి 10 mm మరియు 50 mm దూరంలో ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. ఫేస్ బి నుండి 20 mm దూరంలో ఒక లైన్ మార్క్ చేయండి. అవసరమైన ప్రొఫైల్ పొందడానికి స్క్రైబర్ మరియు స్టీల్ రూల్ ఉపయోగించి ప్రొఫైల్ లైన్స్ గీయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ప్రొఫైల్ విట్నెస్ మార్క్ చేయండి. బెంచ్ వైస్ పైన హ్యాక్సాయింగ్ చేయడం ద్వారా ఎక్సెస్ మెటీరియల్ తొలగించండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి
ఫైల్ చేసి ఫినిష్ చేయండి. చిన్న ఫ్లాట్ ఫైల్ ఉపయోగించి స్పెసిమెన్ 1ని డీబర్ చేయండి. డయాగ్రామ్లో చూపించిన విధంగా వర్క్ పీస్ పైన వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ ఉంచండి. టోటల్ రీడింగ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ కోయిన్సైడింగ్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఇంటూ లీస్ట్ కౌంట్. టోటల్ రీడింగ్ ఈక్వల్ టు 226 డిగ్రీ ప్లస్ 3 ఇంటూ 5 మినిట్స్ ఈక్వల్ టు 226 డిగ్రీ 15 మినిట్స్. మెయిన్ స్కేల్ మరియు వెర్నియర్ స్కేల్ యొక్క సున్నాల మధ్య డిగ్రీలలో మెయిన్ స్కేల్ పైన రీడింగ్ నోట్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ బి నుండి 10 mm మరియు 25 mm దూరంలో ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. ఫేస్ సి నుండి 45 mm దూరంలో ఒక లైన్ మార్క్ చేయండి. అవసరమైన ప్రొఫైల్ పొందడానికి స్క్రైబర్ మరియు స్టీల్ రూల్ ఉపయోగించి ప్రొఫైల్ లైన్స్ గీయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ప్రొఫైల్ విట్నెస్ మార్క్ చేయండి. బెంచ్ వైస్ పైన హెక్సాయింగ్ చేయడం ద్వారా ఎక్సెస్ మెటీరియల్ తొలగించండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. చిన్న ఫ్లాట్ ఫైల్ ఉపయోగించి స్పెసిమెన్ 2ని డీబర్ చేయండి. డయాగ్రామ్లో చూపించిన విధంగా వర్క్ పీస్ పైన వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ ఉంచండి. టోటల్ రీడింగ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ కోయిన్సైడింగ్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఇంటూ లీస్ట్ కౌంట్. టోటల్ రీడింగ్ ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ 33 డిగ్రీ 30 మినిట్స్ ప్లస్ 6 ఇంటూ 5 మినిట్స్ ఈక్వల్ టు 146 డిగ్రీస్ 30 మినిట్స్. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ సి నుండి 35 mm మరియు 50 mm దూరంలో ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. ఫేస్ బి నుండి 20 mm దూరంలో ఒక లైన్ మార్క్ చేయండి. అవసరమైన ప్రొఫైల్ పొందడానికి స్క్రైబర్ మరియు స్టీల్ రూల్ ఉపయోగించి ప్రొఫైల్ లైన్స్ గీయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ప్రొఫైల్ విట్నెస్ మార్క్ చేయండి. బెంచ్ వైస్ పైన హెక్సాయింగ్ చేయడం ద్వారా ఎక్సెస్ మెటీరియల్ తొలగించండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. చిన్న ఫ్లాట్ ఫైల్ ఉపయోగించి స్పెసిమెన్ 3ని డీబర్ చేయండి. డయాగ్రామ్లో చూపించిన విధంగా వర్క్ పీస్ పైన వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ ఉంచండి.
టోటల్ రీడింగ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ కోయిన్సైడింగ్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఇంటూ లీస్ట్ కౌంట్. టోటల్ రీడింగ్ ఈక్వల్ టు 326 డిగ్రీ ప్లస్ 0 ఇంటూ 5 minutes ఈక్వల్ టు 326 డిగ్రీ 0 minutes. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ ఉపయోగించి వేరువేరు కాంపోనెంట్స్ అబ్ట్యూజ్ యాంగిల్ కొలవగలరు. అబ్ట్యూజ్ యాంగిల్ సెట్టింగ్ కోసం వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ చదవగలరు. సో ఈ సెషన్లో అబ్ట్యూజ్ యాంగిల్ని యాంగులర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించి ప్రాక్టీస్ చేయడం గురించి తెలుసుకున్నాము. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.